ఈ రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపూడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా చీఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కళ్యాణ్ నాయక్ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేయాలి అని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి వినోద్ కుమార్, ముసుగు పృథ్వీ, బొంగరల ప్రశాంత్, లాలుగాడ్, వినోద్ రెడ్డి, మదనబోయిన సత్యనారాయణ, రఘు, వెంకటాపురం శ్రీను, జగపతి, బొడ్డుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి నాయకత్వం, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి నాయకత్వం. ఎన్నికల ప్రచారం అవతల చేస్తారు. आफ्टर इंटरमीडिएट सप्लीमेंट्री एग्जामिनेशन गुరించి నెక్స్ట్ ఇక్కడ ఫార్మేట్ ఈ నెల 27వ తారీఖు నాడు పట్టభద్రుల నియోజకవర్గం ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఇవాళ గుర్రంపూడు మండలంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇచ్చిన హామీలు ఏ రకంగా మనకు మోసం చేసి 6 గ్యారెంటీల పేరు మీద ఈ ప్రభుత్వం మోసం చేసి మరోసారి మోసం చేయాలని చూస్తున్న ఈ అభ్యర్థి మన తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మనకు తెలుసు. గతంలో అనేక పార్టీలు మారి ఒక యూట్యూబ్ ఛానల్ పేరు మీద జర్నలిస్టు ముసుగులో వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ మన ముందు వస్తూ ఉన్నాడు. పట్టభద్రులు అంటే పట్టభద్రులు, నిరుద్యోగులు ఇవాళ వీళ్ళ సమస్యల మీద ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మనం కౌన్సిల్లో పంపాల్సిన బాధ్యత మనం నిరుద్యోగులది, విద్యార్థులు అని నేను ఆలోచించేయాలని కోరుచున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీలో కూడా, కౌన్సిల్లో కూడా వాళ్ళ చాలా మెజార్టీతోనే ఉన్నది. ఇవాళ రేపు
ఏ విధమైన సమస్య వచ్చిన ఉపాధ్యాయులకు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పట్టభద్రులకు కావచ్చు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజా గొంతుగా ఉండి ప్రజల సమస్యలను పోరాడే వ్యక్తి ఉండాలి కానీ అధికార పార్టీ అభ్యర్థి ఉండాల్సిన అవసరం లేదు. కనుక మనం అభ్యర్థి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాము, ఇవాళ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇవాళ ఈ రకంగా తన సంపాదన పెట్టిన ఛాయకు డబ్బులు లేవని ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళు ఏర్పాటు చేసి ఇవాళ గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా ప్రజల నుంచి డబ్బులు తీసుకొని ఈ రకంగా సంపాదించుకొని మరోసారి మోసం చేయడానికి మనకు వస్తూ ఉన్నారు. రేపు లాంటి అభ్యర్థికి మనం ఓటేస్తే భవిష్యత్తులో కూడా మనం వేసిన ఓటుకు మనం వేసిన ఓటు ఉపయోగం ఉండదు, ఇంకో పార్టీకి అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి నిస్వార్థంగా ఇవాళ ఈ సిద్ధాంతం కొరకు గతంలో ఏబీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్లో కావచ్చు పనిచేసిన మన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పార్టీ మారని వ్యక్తి ఇవాళ మన పార్టీ, మా బీజేపీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మేము కోరుచున్నాము. ఎందుకంటే ఇవాళ మేము గతంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఇవాళ నిరుద్యోగుల తరపున, పట్టభద్రుల తరపున, నిరుద్యోగుల తరపున పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గత బండి సంజయ్ నాయకత్వంలో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇవాళ ధర్నాలు, రాస్తారోకలు మేము ఉండి పోరాడిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. కనుక ఒక్కసారి బుద్ధిజీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు మనకు ఒక ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటేయాల్సిందిగా మేము కోరుచున్నాము.